से आए आपकी किरणों के नीचे। हम जब से आए आपकी किरणों के नीचे, आ गए जैसे शीतल शीतल झरनों के नीचे। आ गए जैसे शीतल शीतल झरनों के नीचे। ओम शांति। 5 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे एकांत में बैठ अब ऐसा अभ्यास करो जो अनुभव हो, मैं शरीर से భిన్న ఆత్మ हूँ। మీరు ఏకాంతంలో కూర్చుని ఎలాంటి సాధన చేయాలంటే మీకు అనుభవం కావాలి, నేను శరీరానికి భిన్నమైన ఆత్మను, అంటే నేను వేరు శరీరం వేరు అనేక సాధన చేయాలి। ఇస్కో హీ జీతే జీ మరనా కహా జాతా హై। దీన్నే బ్రతికుండి కూడా చనిపోవడం అనేది అంటారు। అంటే ఈ శరీరంతో కాదు, బ్రతికుండి చనిపోవడం అంటే ఆ ప్రపంచం నుండి ఈ ప్రపంచంలో బతకడం। प्रश्न बाबा ने पूछा एकांत का अर्थ क्या है, ఏకాంతం అంటే ఏంటి, ఏకాంతమై బయట तुमको कौन सा అనుభవం करना है, ఏకాంతంలో కూర్చుని మీరు ఏమి అనుభవం చేసుకోవాలి అని అంటున్నారు బాబా। उत्तर है एकांत का अर्थ है एक की याद में इस शरीर का अंत हो। ఏకాంతం అంటే ఆ ఒకే తండ్రి యొక్క జ్ఞాపకంలో ఈ శరీరం పోవాలి। అర్థాత్ ఏకాంతమై బయట ఐసా అనుభవ కరో, ఏకాంతంలో కూర్చుని ఇలా అనుభవం చేసి మై ఆత్మ ఇస్ శరీర్ కో చోడ్ బాప్ కే పాస్ జాతి హూ, ఈ దేహాన్ని వదిలిపెట్టి నేను బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను। కోయి భీ యాద్ న రహే, ఎవరు గుర్తు రావద్దు। బయటే బయటే అశరీరీ హో జాయో, కూర్చుని కూర్చుని మీరు దేహాన్ని మర్చిపోండి। జైసే కి హమ్ ఇస్ శరీర్ సే మర్ గయే, ఎలాగంటే ఈ శరీరం నుంచి మనం చనిపోయాము, వెళ్ళిపోయాము। బస్ हम आत्मा है शिव बाबा का बच्चे है, నేను ఆత్మను శివ బాబా సంతానం। ఇస్ ప్రాక్టికల్ సే దేహబాన్ టూట్తా జాయేగా, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే దేహభ్రాంతి అనేది వదిలిపోతుంది। ओम शांति। बच्चों को बाप पहले पहले समझाते हैं कि मीठे मीठे बच्चों, जब यहाँ बैठते हो तो अपने को आत्मा समझ बाप को याद करते रहो। బాబా ఏమంటున్నారంటే మీరు ఇక్కడ కూర్చుంటారు కదా నా మధురమైన పిల్లలారా, కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి। और कोई तरफ बुद्धि नहीं जानी चाहिए, వేరే ఎక్కడ కూడా మీ బుద్ధి పోవడానికి లేదు। यह तुम बच्चे जानते हो हम आत्मा है, మీకు తెలుసు కదా మీరు ఆత్మని। పాట हम ఆత్మ బజాతి है इस శరీర్ ద్వారా, మనం ఆత్మ కాబట్టి పాత్ర నటించేది మనమే, శరీరంతో నటిస్తున్నాము। ఆత్మ అవినాశి, శరీర్ వినాశి, ఆత్మేమో శాశ్వతము, శరీరమేమో నశ్వరము। तो तुम बच्चों को देही अभिमानी बन बाप की याद में रहना, అందుకని మీరు ఆత్మాభిమానులై బాబాని జ్ఞాపకం చేయాలి। हम आत्मा है, चाहे तो इन ఆర్గాన్స్ से काम లేవే నా లేవే, మీ ఇష్టం, ఈ యొక్క శరీరంతో పనిచేసి తీసుకోండి తీసుకోకపోండి, కానీ మీరైతే ఆత్మ। अपने को शरीर से अलग समझना चाहिए, ఈ దేహానికి అతీతంగా భావించాలి। బాప్ కైతే अपने को आत्मा समझो, బాబా స్వయంగా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి। దేహకు భూల్తే జాओ, దేహాన్ని మర్చిపోతూ ఉండండి। हम आत्मा इंडिपेंडेंट है, నేను ఆత్మ స్వతంత్రం। हमको सिवाय एक बाप के और कोई को याद नहीं करना है, నేను ఒకే తండ్రిని తప్ప మరెవరిని గుర్తు చేయవద్దు। జీతే జీ మౌత్ కి అవస్థ మే రహనా, బ్రతికున్నా కానీ మృత్యావస్థలో ఉండాలి, ఇప్పుడు వెళ్ళిపోవాలనే యొక్క స్థితిలో ఉండాలి। हम आत्मा का योग रहना है अब बाप के साथ, ఇప్పుడు మన యోగం ఎవరితో ఉండాలి, బాబాతో పాటు। బాకీతో దునియా సే ఘర్ సే మర్ గయే, ప్రపంచంతో మనం లేము, ఇంటిలో లేము, ఇంటి వాళ్ళతో లేము। कहते हैं ना आप मुझे मर गई दुनिया, మనం చనిపోతే ఎవరుంటారు మన ఇంట, ఎవరుండరు కదా। अब जीते जी तुमको मरना है, బ్రతికుండి కూడా మీరు చనిపోవాలి। हम आत्मा शिव बाबा के बच्चे हैं, शरीर का भान उड़ाते रहना है, మేము బాబా యొక్క పిల్లలము ఆత్మలము అని దేహభ్రాంతిని తొలగించుకుంటూ వెళ్ళిపోవాలి। పురాణీ చీజ్కో छोड़ जाता है ना, పాత వస్తువు అయితే వదిలిపెడతారు కదా। अपने को अशरीरी समझो, మిమ్మల్ని మీరు
ఆత్మ శరీరం లేదు అని భావించండి. అవి तुमको बाप को याद करते करते बाप के पास जाना है. మీరు ఇప్పుడు బాబాని గుర్తు చేస్తూ చేస్తూ బాబా దగ్గరికి వెళ్ళాలి. ఐసే కర్తే కర్తే ఫిర్ తుమ్కో ఆదత్ పడ్ జాయేగి. అలా చేస్తూ చేస్తూ మీకు అలవాటైపోతుంది. అభి తో తుమ్కో ఘర్ జానా హై నా, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా. ఫిర్ ఇస్ పురానీ దునియాకో యాద్ క్యోం కరే, పాత ప్రపంచాన్ని ఎందుకు గుర్తు చేయాలి. ఏకాంత్ మీ బయట ఐసే అప్నే సాత్ మెహనత్ కర్నీ హై. ఈ విధంగా ఒంటరిగా ఉంటూ మీరు మీ వెంట మీరు పురుషార్థం చేసుకోవాలి. భక్తి మార్గ మే బి కోటరీ మే అందరు బయట మాలా ఫేర్తేనా, భక్తి మార్గంలో కూడా మీరు లోపల గదిలో కూర్చొని పూజా గదిలో కూర్చొని మీరు ఏం చేసేవారు, మాల జపించేవారు కదా, పూజా కర్తే హే పూజ చేసేవారు. తుమ్బి ఏకాంతమే బయట కోషిష్ కరో తో ఆదత్ పడి జాయేగి. మీరు కూడా ఒంటరిగా కూర్చొని ప్రయత్నం చేస్తే అలవాటైపోతుంది. తుమ్కో ముఖ్సే కుछ బోల్నా నహీ, నోటితో మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మే హై బుద్ధి కి బాత్, ఇందులో బుద్ధితో కూడిన విషయం ఉంటుంది. శివబాబాతో హై సిక్లానే వాలా, మీ బుద్ధి సక్రమంగా ఉంటే నేర్పిస్తాడు బాబా. ఉన్కోతో పురుషార్థ నహీ కర్నా, ఆయనకేమి ప్రయత్నం చేయక్కర్లే, మనం చెయ్యాలి. ఇహ బాబా పురుషార్థ కర్తే, బ్రహ్మా బాబా అయితే పురుషార్థం చేస్తారు. ఫిర్ తుమ్ బచ్చేంకో బి సంజాతే, అందుకని ఆయన మనకు కూడా నేర్పిస్తాడు, వివరిస్తాడు ఇట్లా చేయాలని. జితనా హో సకే ఐసే బయటకర్ విచార్ కరో, వీలైనంత వరకు ఇలాగా కూర్చొని ఆలోచించండి. అభి హమ్కో జానా హై అప్నే ఘర్, మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇస్ శరీర్ కో తో యహా చోడ్నా హై, ఈ దేహం అయితే ఇక్కడ వదిలిపెట్టాలి. బాప్ కో యాద్ కర్నే సే హీ వికర్మ వినాశ్ హోంగే और आयु भी बढ़ेगी. బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు విదగ్ధమవుతాయి, ఆయువు పెరుగుతుంది. అందరి చింతన చల్నా చాహియే, లోపల ఈ ఆలోచన నడుస్తూ ఉండాలి. బాహర్ మే కుछ బోల్నా నహీ, బయటికేమీ చెప్పవద్దు. భక్తి మార్గ మే भी బ్రహ్మతత్వకో యా కోయి శివకో भी యాద్ కర్తే, భక్తిలో కూడా పరంధామాన్ని అంటే బ్రహ్మతత్వాన్ని కానీ లేదా శివుని కానీ గుర్తు చేసేవాళ్ళు. పరంతు యహ యాద్ కోయి యథార్థ నహీ, ఇన్ని రోజులు భక్తిలో మీరు చేసిన యాద్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. బాప్ కా పరిచయ నహీ, బాబా యొక్క పరిచయం తెలియదు మీకు. యాద్ కైసే కరే, మరి ఎలా జ్ఞాపకం చేస్తారు. తుమ్కో అబ్ బాప్ కా పరిచయం మిలా, మీకు మాత్రం ఇప్పుడు బాబా పరిచయం దొరికింది కదా. సవేరే సవేరే ఉట్కర్ ఏకాంతమే ఐసే అప్నే సాత్ బాతే కర్తే రహో, అమృత వేళ లేచి మీలో మీరు ఇట్లా మాట్లాడుకోండి. విచార్ సాగర్ మంతన్ కరో, జ్ఞానాన్ని మనన చింతన చెయ్యండి. బాప్కో యాద్ కరు, బాబాని జ్ఞాపకం చేయండి. బాబా హమ్ అభి ఆయాకి ఆయా ఆప్కి సచ్చి గోద్మే, బాబా మేము నీ నిజమైన ఒళ్ళోకి మేము వచ్చేస్తున్నాము అని చెప్పండి. యహై రుహానీ గోద్, అది ఆత్మీయతతో కూడిన వడి ఆయనది. తో ఐసే ఐసే అప్నే సాత్ బాతే కర్నీ హై, ఆ విధంగా ఆయనతో మాట్లాడుకోండి మీరు. బాబా ఆయా హువా హై, బాబా కల్పకల్ప ఆకర్ హమ్కో రాజయోగ్ సిక్లాతా హై, ఆయన వచ్చింది ఎందుకు, కల్పకల్పము వచ్చి మనకు రాజయోగం నేర్పించడానికి. బాప్ కేతే హై ముझे యాద్ కరో, బాబా ఏమంటున్నారు, నన్ను గుర్తు చేయి. ఆరు చక్రకో యాద్ కరో, చక్రాన్ని గుర్తు చేయండి. స్వదర్శన్ చక్రధారి బననా హై, బాప్ హై బాప్ మే హై సారా జ్ఞాన్, బాబాలో మొత్తం జ్ఞానం ఉంది, చక్రం యొక్క జ్ఞానం. ఓ ఫిర్ తుమ్కో దేతే హై, ఆయన దగ్గర ఏది ఉంది అది మనకి ఇస్తున్నారు కదా. తుమ్కో త్రికాలదర్శి బనా రహీ హై, తీనోం కాలం అర్థాత్ ఆది మధ్య అంతకో తుమ్ జాంతే హో, మూడు కాలాలంటే ఆది మధ్య అంత్యం మీకు తెలుసు. బాప్ భీ హై పరమ ఆత్మ, బాబా ఎవరు, పరమాత్మ కదా. ఉన్కో శరీర్తో నై, ఆయనకు దేహం అంటూ లేదు. అవి ఇస్ శరీర్ మే బయట తుమ్కో సంజాతే, ఈ బ్రహ్మ తనువులో కూర్చొని బాబా మనకు వివరిస్తున్నారు. ఏ వండర్ఫుల్ బాత్ హై, ఇది అద్భుతమైన విషయం. భాగీరథ పర్ విరాజమాన్ హోంగే తో జరూర్ దూసరి ఆత్మ హైనా, ఆ భగీరథుడి పైన విరాజిల్లుతున్నటువంటి ఆత్మ మరో ఆత్మ కదా. బహుత్ జన్మం కే అంతగా జన్మ ఇన్కా హై, అనేక జన్మల అనంతరం అంతిమ జన్మ అయింది. నంబర్ 1 పావన్ వహి, ఫిర్ నంబర్ 1 పతిత్ బంతే హై, నంబర్ 1 పావనం కూడా ఆయనే అయ్యాడు, మళ్ళీ నంబర్ 1 పతితుడు కూడా ఆయనే అయ్యాడు. ఎవరు, బ్రహ్మ బాబా. వह अपने को భగవాన్ విష్ణు ఆదితో कहते नहीं, ఆయన తనను భగవంతుడని చెప్పుకోడు, విష్ణు అని కూడా చెప్పుకోడు. యహా ఏక్ హీ ఆత్మ పావన్ హై నహీ, ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వాళ్ళు లేరు. సబ్ పతిత్ హీ హై. तो बाबा बच्चों को समझाते हैं ऐसे ऐसे विचार सागर मंथन करो तो इससे तुमको खुशी भी रहेगी, इसमें ఏకాంత్ भी जरूर चाहिए. మీరు ఈ విధంగా మననం చేస్తే మీకు చాలా సంతోషం ఉంటుంది, కానీ మీరు ఒంటరిగా కూర్చొని చెయ్యండి. ఏక్ హీ యాద్ మే శరీర్ కా అంత హోతా హై,
అప్పుడే మీకు ఆ తండ్రి యొక్క జ్ఞాపకంలో ఈ శరీరం వదిలిపెట్టగలుగుతారు. ఇంకో కహా జాతా హై ఏకాంత్, అప్పుడే అది ఏకాంతం అవుతుంది. చెమ్డీ చూడ్ జాయిగి, ఇదేంటి చర్మం, ఈ శరీరం ఏంటి ఒక చర్మం లాంటిది అనమాట. సన్యాసి బి బ్రహ్మకి యాద్మే వా తత్వకి యాద్మే రైతే, సన్యాసులు కూడా బ్రహ్మతత్వం యొక్క జ్ఞాపకంలో ఉంటారు. ఉస్ యాద్మే రైతే రైతే శరీర్ కా బాన్ చూడ్ జాతా హై, అలా ఉంటూ ఉంటూ దేహభ్రాంతి వదిలిపోతుంది వాళ్ళకు కూడా. బస్ హమ్కో బ్రహ్మమే లీన్ హోనా హై, వాళ్ళు ఒకటే చిత్తం పెట్టుకుంటారు, మేము బ్రహ్మతత్వంలో లీనమైపోవాలి. వైసే బయట జాతే, అలా కూర్చుంటారు వాళ్ళు. తపస్యామే బయటే బయటే శరీర్ చోటు దేతే, అలా తపస్సు చేస్తూ చేస్తూ దేహం వదిలిపెడతారు. భక్తి మేతో మనుష్య బహుత్ ధక్కే కాతే హై, ఈ విధంగా భక్తిలో ఎన్నో బాధలు పడతారు మనుషులు. ఇస్మే ధక్కే ఖానేకి బాత్ నహి, ఇక్కడైతే బాధలు పడాల్సిన అవసరం లేదు. యాద్మే హీ రహనా హై, బాబా జ్ఞాపకంలోనే ఉండాలి. పిచాడీ మే కోయి యాద్ నా రహే, అంతిమ సమయంలో మనకి ఎవరు గుర్తు రావద్దు, అలా ఉండాలి మన స్థితి. గృహస్థ వ్యవహారమే తో రహనా హీ హై, తప్పదు గృహస్థంలో ఉండక బాకీ టైం నికాల్నా హై, కాకపోతే కొంత టైం మీరు వీలు చేసుకోవాలి. స్టూడెంట్కో పడాయి కా షౌక్ హోతా హై నా, విద్యార్థి అన్నదా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మరి ఏ పడాయి హై, ఇదే విధంగా ఈ చదువు అప్నే కో ఆత్మ నా సమझने से బాప్ టీచర్ గురు సబ్కో భూల్ జాతే, మిమ్మల్ని మీరు ఆత్మగా సాధన చేయడం లేదు కనుక తండ్రి టీచర్ సద్గురు మూడు రూపాలను కూడా మర్చిపోతున్నారు. ఏకాంతమే బయట ఐసే ఐసే విచార్ కరు, ఒంటరిగా కూర్చుని ఆ విధంగా ఆలోచన చెయ్యండి అంటున్నారు బాబా. గృహస్థి ఘర్మేతో వైబ్రేషన్ ఠీక్ నహీ రహతా, గృహస్థుల ఇళ్లల్లో వైబ్రేషన్స్ కరెక్ట్గా ఉండవు కదా. అలగ్ అలగ్ ప్రబంధ హై, వేరు ఏర్పాట్లు ఉంటాయి. తో ఏక కోటరీమే ఏకాంతమే బయట జాओ, ఒకవేళ మీకు విడిగా గది ఉంటే దాంట్లో కూర్చోండి. మాతావుంకోతో దిన్ మే బీ టైం మిల్తా హై, మాతలకైతే పగలు కూడా టైం దొరుకుతుంది కదా. బच्चे आदि स्कूल में चले जाते हैं, जितना टाइम मिले यही कोशिश करते रहो. పిల్లలు అది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంత టైం దొరికితే అంత మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. తుమ్కో తో ఏక్ ఘర్ హై, బాప్కో తో కితనే డేర్ కే డేర్ దుకాన్ హై, మీకైతే ఒకే ఇల్లు కానీ బాబాకైతే ఎన్ని దుకాణాలు ఉన్నాయి. और ही వృద్ధి होती जाएगी, మరింత వృద్ధి అవుతుంటాయి. మనుషులకో తో దందే ఆదికి చింత होती है, మనుషులకైతే వ్యాపారాల చింత ఉంటుంది. తో నీంద్ भी फिट जाती, నిద్ర కూడా రాదు. ఏ వ్యాపార भी है ना, ఆ విధంగా ఇది కూడా వ్యాపారమే కదా. కిత్నా బడా షరాఫ్ హై, ఎంత పెద్ద సేట్ అయినా. కిత్నా బడా మట్టా సట్టా కర్తే హై, ఎంత ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. పురాణి శరీర్ ఆది లేకర్ నయా దేతి హై, పాత శరీరం ఇవ్వడం కొత్తది తీసుకోవడం. సబ్కో రాస్తా బతాతే హై, అందరికీ ఈ విధంగా రాస్తా చూపిస్తాడు బాగా మార్గం. యహ్ భీ దందా ఉన్కో కర్నా హై, యహ్ వ్యాపార తో బహుత్ బడా హై, కానీ ఈ వ్యాపారం చాలా గొప్పది. వ్యాపారికో వ్యాపార కా హీ ఖ్యాల్ రహతా హై నా, వ్యాపారస్తులకు ఎలా చేయాలని దాని ఆలోచన ఉంటుంది కదా. బాబా ఐసే ఐసే ప్రాక్టీస్ కర్తే హై ఫిర్ బతలాతే హై, బ్రహ్మ బాబా ఆ విధంగా సాధన చేసి అందరికీ చెప్తారు. ఐసే ఐసే కరో, ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి. జిత్నా తుమ్ బాప్ కి యాద్ మే రహేంగే తో స్వహీ నీంద్ ఫిట్ జాయేగా, స్వతः నీంద్ ఫిట్ జాయేగా. మీరు ఎంతగా బాబా జ్ఞాపకంలో ఉంటే అంత నిద్ర వదిలిపోతుంది. కమాయి మే ఆత్మకో బహుత్ మజా ఆయేగా, సంపాదనలో చాలా ఆనందం అనిపిస్తుంది. కమాయి కే లియే మనుష్య రాత్ మే భీ జాగ్తే హై నా, సంపాదించుకోవడానికి రాత్రిపూట కూడా మేల్కుంటారు కదా. సీజన్ మే సారీ రాత్కి దుకాన్ ఖోలా రహతా హై, సీజన్ వచ్చిందంటే రాత్రంతా దుకాణాలు ఓపెన్ చేసి పెట్టుకుంటారు. తుమ్హారీ కోయి రాత్ కో కమాయి రాత్ కో తో और సవేరే కో బహుత్ అచ్చి హోగి, మీ యొక్క సంపాదన రాత్రిగా మళ్ళా అమృత వేళన బాగుంటుంది. స్వదర్శన్ చక్రధారి బనేంగే, త్రికాలదర్శి బనేంగే. స్వదర్శన్ చక్రధారి అవ్వాలి మీరు, త్రికాలదర్శి అవ్వాలి. 21 జన్మకి లియే ధన్ ఇకట్టా కర్తే హై, 21 జన్మల కోసం మీరు ధనాన్ని సంపాదించుకోవాలి, పుణ్యధనాన్ని, పుణ్యమనే ధనాన్ని. మనుష్య షావుకార్ బన్నే కే లియే పురుషార్థ కర్తే హై, మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ధనవంతులు కావాలని. తుమ్ భీ బాప్ కో యాద్ కరెంగే తో వికర్మ వినాశ్ హోంగే బల్ మిలేగా, మీరు కూడా బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు పోతాయి, మీకు శక్తి దొరుకుతుంది. యాద్ కి యాత్ర పర్ నహీ రహేంగే తో బహుత్ ఘాటా పడ్ జాయేగా, స్మృతి యాత్రలో లేకపోతే చాలా నష్టపోతారు. క్యోంకి సిర్ పర్ పాపోం కా బోझ बहुत है. जब अब जमा करना है, एक को याद करना है और త్రికాలదర్శి బన్. ఇప్పుడు మీరు కూడబెట్టుకోండి పుణ్యఖాతాను, ఒక తండ్రినే గుర్తు చేసి త్రికాలదర్శి అవ్వండి. అవినాశీ ధన్ ఆదా కల్ప్ కే లియే ఇకట్టా కర్నా హై, ఈ యొక్క శాశ్వతమైన ధనాన్ని జ్ఞానధనాన్ని
అర్ధకల్పం కోసం జమ చేసుకోండి. यह तो बहुत वैल्यूबल है, చాలా విలువైంది. विचार सागर मंथन कर रतन निकालने हैं. बाबा जैसे खुद कहते हैं करते हैं. बाबा ఎలా చేసేవారు? बच्चों को भी युक्ति बतलाते हैं. कहते हैं बाबा माया के तूफान बहुत आते हैं. बाबा माया तूफान చాలా వస్తాయి అంటారు. బాబా कहते हैं जितना हो सके अपनी कमाई करनी है. ఎంత వీలైతే అంత మీరు సంపాదన చేయాలి. यही काम आनी है. ఇదే మీకు పనికి వస్తుంది. ఏకాంతమే బయట బాప్కో యాద్ కర్నా है. ఒంటరిగా కూర్చొని బాబాని గుర్తు చేయండి. పురుషత్ హై తో సర్వీస్ బి మందిరం ఆది మే बहुत कर सकते. టైం ఉందనుకోండి గుళ్ళల్లోకి వెళ్ళి సేవ చేయండి. బ్యాజ్ జరూర్ లగా రహే, బ్యాడ్జ్ పెట్టుకోండి. సబ్ సమజ్ జాయింగే యహ్ రూహానీ మిలిటరీ హై. వీళ్ళంతా కూడా ఆత్మిక సైన్యం అనుకుంటారు. తుమ్ లిఖతే భీ హో హమ్ స్వర్గ కి స్థాపన కర్ రహే హై. మేము స్వర్గ స్థాపన చేస్తున్నామని మీరు రాస్తారు. ఆది సనాతన్ దేవీ దేవత ధర్మత అబ్ నహీ హై జో ఫిర్ స్థాపన కర్తే. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది మాది, ఇప్పుడు లేదు, తిరిగి మేము తయారు చేసుకుంటున్నాం. ఇక లక్ష్మీనారాయణ ఏం ఆబ్జెక్ట్ అయినా లక్ష్మీనారాయణలే ఇక్కడ మీకు లక్ష్యం కదా. कोई समय यह ट्रांसलाइट का चित्र बैटरी सहित उठाकर परिक्रमा देंगे और सबको कहेंगे यह राज्य हम स्थापन कर रहे हैं. కొన్నిసార్లు మీరు ఏం చేస్తారు, లక్ష్మీనారాయణ చిత్రం ట్రాన్స్లేట్ తయారు చేసి అది ఒక ట్రక్కులో పెట్టుకొని ఊరంతా తిరిగేవారు. ఎందుకు? మేము ఇలాంటి రాజ్యం స్థాపన చేస్తున్నామని చెప్పడానికి. ఈ చిత్ర సబ్సే ఫస్ట్ క్లాస్ హై. ఈ లక్ష్మీనారాయణ చిత్రం చాలా మంచిది. ఈ చిత్ర बहुत नामी ग्रामी हो जाएगा. ఇది చాలా ప్రఖ్యాతి చెందుతుంది. లక్ష్మీనారాయణ సిర్ఫ్ ఏక్తో నహీ తే. లక్ష్మీనారాయణలు ఒక్కళ్ళు కాదు. ఉన్హోంకి రాజధాని తిన, ఆయన వాళ్ళ రాజ్యం అంతా ఉంది. రాజ్యంలో వాళ్ళ ప్రజలు, షావుకారులు, రాయల్ ప్రజలు ఎంతోమంది ఉంటారు. ఇహ స్వరాజ్య స్థాపన కర్ రహే. ఆయన తన స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అబ్ బాప్ కేతే మన్మనాభవ్. కాబట్టి బాబా ఏమంటున్నారు, మీరు మీ మనసుని నా మీద పెట్టండి. బాప్కో యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. నన్ను గుర్తు చేస్తే పాపాలు పోతాయి. कहते हैं हम गीता सप्ताह मनाएंगे. మేము గీతా సప్తాహం చేస్తామంటారు. ये सब ప్లాన్ కల్ప పహలే మాఫిక్ బన్ రహే హే. మీరు ఏం ప్లాన్ చేసినా కానీ గత కల్పంలో లాగానే తయారవుతున్నాయి. పరిక్రమమే ఏ చిత్ర లేనా పడే. అందుకని మీరు పరిభ్రమణం చేస్తే ఈ చిత్రం తోడు తీసుకోండి. ఇన్కో దేఖ్ కర్ సబ్ ఖుష్ హోంగే. ఈ చిత్రం చూసి అందరూ సంతోషపడతారు. తుమ్ కహెంగే బాప్కో ఔర్ వర్షేకో యాద్ కరో. మీరేమంటారు, బాబాని వారసత్వాన్ని గుర్తు చేయండి. మన్మనాభవ్ ఏ గీతాకే అక్షర హైనా. మన్మనాభవ్ అనేది గీత యొక్క విషయం కదా. భగవాన్ శివ బాబా హై. వహ కహతే హై ముజే యాద్ కరో తో వికర్మ వినాశో. చెప్పాలి వాళ్ళకి, భగవంతుడు అంటే శివ బాబా, ఆయన నన్ను గుర్తు చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి అంటున్నారు అని చెప్పండి. 84కే చక్రకో యాద్ కరో తో వహ బన్ జాయింగే. మీరు 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేసినా ఈ విధంగా అవుతారు. లిటరేచర్ भी तुम सौगात देते रहो. పుస్తకాలు కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వండి చిన్నవి. బాబా పరిచయం పుస్తకాలు. శివబాబా కా బండారాతో సదా భర్పూర్ హై. బాబా యొక్క కోశాగారం ఏం లోటు ఉండదు. ఆగే చల్కర్ బహుత్ సర్వీస్ హోగి. ముందు ముందు చాలా సేవ జరుగుతుంది. ఏం ఆబ్జెక్ట్ కిత్నీ క్లియర్ హై. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంది. ఏక రాజ్య ఏక ధర్మత. ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేది. బహుత్ షావుకార్ थे. అందరూ చాలామంది షావుకారులు ఉండేవారు. మనిషి చాహతే హై ఏక రాజ్య ఏక ధర్మ హో అనుకుంటారు, ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండాలని. మనిషి జో చాహతే సో అబ్ ఆసార్ దిఖాయి పడితే. మనుషులు ఏది కోరుకుంటున్నారో అది ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఫిర్ సమझेंगे ये तो ठीक कहते हैं. వీళ్ళు చెప్పింది కరెక్టే అనుకుంటారట. 100% పవిత్రత సుఖ శాంతి కా రాజ్య ఫిర్ సే స్థాపన కర్ రహీ హై. 100% పవిత్రత సుఖము శాంతి యొక్క రాజ్యాన్ని తయారు చేస్తున్నారు. ఫిర్ తుమ్కో ఖుషీ భీ రహేగి. మీకు సంతోషం కూడా ఉంటుంది. యాద్మే రహనే సే హీ తీర్ లగేగా. మీరు బాబా జ్ఞాపకంలో ఉండి చెప్తేనే మీ గురి కుదురుతుంది. శాంతిమే రహ తోడే అక్షర్ హీ బోల్నే హై. మీరు శాంతంగా ఉండి కొన్ని మాటలే చెప్పండి. జాస్తి ఆవాజ్ నహీ. ఎక్కువగా చెప్పక్కర్లేదు. గీత్ కవితాయే ఆది కుచ్ భీ బాబా పసంద్ నహీ కర్తే. పాటలు ఆటలు ఇవన్నీ బాబా ఏమి ఇష్టపడ్డు. స్లోగన్ భీ అచ్చే హో జో మనిషి పడకర్ జాగే. మీరు రాసే స్లోగన్స్ కూడా మంచిగా ఉండాలి. అది చదివి మనుషులు మేల్కోవాలి. బచ్చే వృద్ధి కో పాతే రహతే. ఈ విధంగా పిల్లలు వృద్ధి అవుతుంటారు. ఖజానాతో భర్పూర్ రహతా హై. బాబా ఏమి దగ్గర లోటేం లేదు. బచ్చోం కా దియా హువా ఫిర్ బచ్చోం కో కామ్ మే ఆతి. పిల్లలు ఎంత ఇస్తే అంత పిల్లలకి పనికి వస్తుంది. అది బాబ్తో పైసే నహీ లే ఆతే. బాబా డబ్బు తీసుకుని రాడు మన దగ్గరికి.
तुम्हारी चीज़ें तुम्हारा काम में आते, మీరు ఏమి ఇచ్చారో బాబాకి అదే మీకు పనికి వస్తుంది. భారతవాसी जानते हैं सब हम बहुत सुधार कर रहे हैं. మేము చాలా బాగుపడుతున్నామని మీరు అనుకుంటున్నారు. 5 वर्ष के अंदर इतना अनाज होगा तो अनाज की कभी तकलीफ नहीं होगी. 5 పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తారు. 5 సంవత్సరాల్లో ధాన్యం బాగా పండిస్తే ఇంకా ధాన్యానికి ఏం ఇబ్బంది ఉండదు అనుకుంటారు. और तुम जानते हो కానీ మీకు తెలుసుది ऐसी हालत होगी जो अन्न खाने के लिए भी नहीं मिलेगा. అలాంటి పరిస్థితి వస్తుందని తినడానికి తిండి కూడా దొరకదు, గింజలు దొరకవు. ऐसे नहीं अनाज कोई सस्ता होगा. అలా అనుకుంటున్నారా ఎంత పండుతోంది ధాన్యం చీప్ అవుతుందని? అది కాని పని అంటున్నాడు బాబా. तुम बच्चे जानते हो हम 21 जन्म के लिए अपना राज्य भाग्य पा रहे हैं. 21 జన్మల కోసం మేము రాజ్యం పొందుతున్నాము. ये थोड़ी बहुत तकलीफ हो तो सहन करनी है. 21 జన్మల వరకు కూడా మీరు ఇంత గొప్ప రాజ్యభాగ్యాన్ని పొందుతున్నప్పుడు ఈ కొంచెం కష్టాన్ని కూడా కొంచెం సహించుకోవాలి కదా అంటున్నాడు బాబా. కహా జాతా హై ఖుషి జైసి ఖురాక్ నహీ, సంతోషాన్ని మించిన భోజనం లేదు. అతీంద్రియ సుఖ గోపగోపియం కా గాయా హువా హై. అతీంద్రియ సుఖం అంటే గోపగోపికల్ని అడగాలి. ढेर बच्चे हो गए हो जाएंगे, చాలామంది పిల్లలు తయారవుతారు. जो भी सिबलिंग वाले होंगे वह आते रहेंगे जाएंगे. ఎవరైతే వేరే ధర్మాల్లోకి వెళ్ళారో వాళ్ళు మళ్ళా తిరిగి వస్తూ ఉంటారు, అంటుకట్టబడుతుంటారు. జాడ్ యహా హీ బడ్నా హే నా, వృక్షం ఇక్కడే పెరగాలి. స్థాపన హో రహీ హే और धर्मों में ऐसा नहीं होता. వేరే ధర్మాల్లో ఇలా జరగదు. वो तो ऊपर से आते हैं. వేరే ధర్మాల వాళ్ళు వాళ్ళ ధర్మాత్మలు వాళ్ళ ధర్మపితలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వస్తారు అంతే. ये तो जैसे कि జాడ్ స్థాపన हुआ ही बड़ा है. ఇక్కడైతే ఈ వృక్షం పెరిగే ఉంది, తయారయ్యే ఉంది. इसमें फिर नंबर वार आते जाएंगे. ఇక్కడ అందరు నంబర్ వారీగా వస్తూ ఉంటారు. వృద్ధికో పాయింగే, తక్లీఫ్ కుచ్ नहीं, ఏం కష్టం లేదు, పెరుగుతూ ఉంటారు. ఉన్హుంకో తో ఊపర్ సే ఆకర్ పాట్ బజానా హీ, వాళ్ళైతే పైనుండి వచ్చి పాత్ర నటించాలి. ఇస్మే మహిమాకి క్యా బాత్ హై, ఇందులో గొప్పతనం ఏముంది? ఇక్కడ పరివర్తన అయ్యి మళ్ళీ వెళ్ళడం అది గొప్పతనం. కానీ ధర్మస్థాపకకే పిచాడి ఆతే రేతే, వాళ్ళ ధర్మపితల వెంట వస్తారు. వహ శిక్ష క్యా దేంగే సద్గతికి, సద్గతి గురించి వాళ్ళు ఏం నేర్పించగలుగుతారు? कुछ भी नहीं. यहाँ तो बाप भविष्य देवी देवता धर्म की स्थापना कर रहे हैं. భవిష్యత్తులో దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆయన తయారు చేస్తున్నారు శ్రీ బాబా. సంగమ యుగ పర్ నయా సిప్లింగ్ लगाते हैं. సంగమ యుగంలో కొత్తగా అంటుకడతారు. అయినా పైలే పౌధం కో గమలే మే लगाकर फिर नीचे लगा देते हैं. ముందు ఆ యొక్క చెట్లని ఒక కుండీలో పెట్టి దానికి మళ్ళీ కింద భూమిలో అంటుకడతారనమాట. వృద్ధి హోతీ జాతి, అది పెరుగుతూ ఉంటుంది. తుంబి అబ్ పౌదా లగా రహే హో, మీరు కూడా చెట్లు పెడుతున్నారు. మీరు సత్యుగమే వృద్ధి కో పాయే, సత్యుగంలో పెరుగుతాయి అవి. రాజ్యభాగ్య పాయింగే, రాజ్యం పొందుతారు. తుమ్ నహీ దునియాకి స్థాపన కర్ రహే హో, మీరు కొత్త ప్రపంచం స్థాపన చేస్తున్నారు. మనుష్య సమస్తే హే అర్జున్ కలియుగ్ మే బహుత్ వర్ష పడి హై. మనుషులు ఏమనుకుంటారు ఇంకా కలియుగం చాలా సంవత్సరాలు ఉందని. క్योंकि శాస్త్రం में लाखों वर्ष लिख दिए हैं ना, శాస్త్రాలు లక్షల సంవత్సరాలని రాశారు. సమస్తే హే కలియుగ్ మే అభి 40,000 वर्ष है, కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందనుకుంటారు. फिर बाप आकर नई दुनिया बनाएंगे, బాబా వచ్చి మళ్ళీ కొత్త ప్రపంచం తయారు చేస్తాడు అనుకుంటారు. कोई समझते हैं यह वही महाभारत लड़ाई है. కొందరు ఏమనుకుంటారంటే మహాభారత యుద్ధం అదే, ఇది గీతా కా భగవాన్ బి జరూర్ హోగా, గీతా భగవానుడు కృష్ణుడు కూడా ఉంటాడు అని అనుకుంటారు వాళ్ళు. తుమ్ బతలాతే హో కృష్ణుతో తానై, కృష్ణుడు ఎప్పుడు ఉండడని మీకు తెలుసు. బాప్నే సంజాయా, బాబా చెప్పారు మీకు. కృష్ణుతో 84 జన్మలు అయితే కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు. ఏక ఫీచర్స్ నా మీరే దూసరేసే, ఆ 84 జన్మల్లో కూడా ఒకసారి ఉన్న రూపం మరొకసారి ఉండదయింది. తో యహా ఫిర్ కృష్ణ కైసే ఆయేంగే, ఇక్కడికి ఎలా వస్తాడు కృష్ణుడు? కోయి బి ఇన్ బాతోం పర్ విచార్ నహీ కర్తే, ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు. తుమ్ సమస్తే హో కృష్ణ స్వర్గ కా ప్రిన్స్ ఓ ఫిర్ ద్వాపర్ మే కహా సే ఆయేగా, కృష్ణుడైతే స్వర్గం రాజకుమారుడు కదా, ఆయన ద్వాపరయుగంలో ఎందుకు వస్తాడు అని మీకు అర్థమవుతుంది. इस లక్ష్మీనారాయణ के चित्र को देखने से ही समझ में आता है. ఈ లక్ష్మీనారాయణ చిత్రం చూస్తేనే మీకు అర్థమవుతుంది. श्री बाबा वह वर्षा दे रहे हैं, सत्युग की स्थापना करने वाला बाप ही है. यह गोला जाड़ आदि के चित्र कम थोड़ी ही है. एक दिन तुम्हारे पास यह सब चित्र ट्रांसलेट के बन जाएंगे. ఏదో ఒక రోజున ఈ చిత్రాలన్నీ మీవి ట్రాన్స్లేట్ రూపంలో తయారవుతాయి అంటున్నాడు. फिर सब कहेंगे हमको ऐसे चित्र चाहिए. చాలామంది ఏమంటారు ఇలాంటి చిత్రాలు మాకు కావాలి అంటారు.
इन चित्रों से फिर विहंग मार्ग की सर्विस हो जाएगी. ఈ చిత్రాల ద్వారా చాలా స్పీడ్ సర్వీస్ అవుతుంది. तुम्हारे पास बच्चे इतने आएंगे जो फुर्सत नहीं रहेगी. ఎంతమంది వస్తారు మీ దగ్గరికి, మీకు తీరిక కూడా ఉండదు. ढेर आएंगे, చాలా మంది వస్తారు. तुम बच्चों को ऐसे नहीं कहना पड़ेगा, బాబా ఇన్కి బుద్ధి కో టచ్ కరో. మీరు ఇలా అనాల్సిన అవసరం లేదు. వీళ్ళ బుద్ధిని బాబా వీళ్ళకి మంచి బుద్ధి ఇవ్వు అని చెప్పక్కర్లేదు. డ్రామా అనుసార్ జో ఫూల్ బన్నే వాలే హోంగే ఉన్కో టచ్ హోగా. డ్రామా అనుసారం ఎవరైతే పువ్వుల్లాగా తయారయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెంటనే అనిపిస్తుంది ఇక్కడికి రావాలని. तुम बच्चों को ऐसे नहीं कहना पड़ेगा. रास्ता बताएंगे ना. बहुत बच्चियाँ लिखती है, बाबा अंटर में చాలా మంది రాస్తారు, हमारे प्रति भी हमारा पति की बुद्धि तो टच करो. మా భర్త की बुद्धि सद्बुद्धिని ఇవ్వమంటారు. ऐसे सबकी बुद्धि को टच करेंगे फिर तो सब स्वर्ग में इकट्ठे हो जाते हैं. నేను అందరి బుద్ధిని, అందరికి సద్బుద్ధిని ఇస్తే, నేను ఇస్తే అందరు స్వర్గంలో వచ్చేస్తారు కదా. పడాయికి హీ మేహనత్ అయినా, చదువుకుంటేనే కదా శ్రమ అనేది తెలిసేది. तुम खुदा ही खिदमतगार हो ना, మీరింత భగవంతుడికి సహాయం చేసేవాళ్ళు. సచ్చి సచ్చి బాత్ బాప్ పహలే సే హీ బతా దేతే. నిజమైన విషయాన్ని బాబా ముందే చెప్తున్నారు, క్యా క్యా కర్నా హై, ఏం చేయాలని. ఐసే చిత్ర లే జానే పడేంగే, సిడీ కా భీ లే జానా పడే. అలాంటి చిత్రాలు తీసుకెళ్ళాలి. సోపానం చిత్రం కూడా తీసుకెళ్ళాలి. డ్రామా అనుసార్ స్థాపనకు తో హోనీ హీ హై. డ్రామా ప్రకారంగా స్థాపన జరిగేదే ఉంది. బాబా సర్వీస్ కే లియే జో డైరెక్షన్ దేతే హై ఉస్ పర్ ధ్యాన్ దేనా హై. బాబా సేవ కోసం ఏదైతే చెప్తున్నారో దాని పట్ల శ్రద్ధ పెట్టాలి. బాబా కైతే హై బ్యాజెస్ కిసమ్ కిసమ్కే లాఖోं बनाओ. రకరకాల బ్యాడ్జీలు తయారు చేయండి. ట్రైన్కి టికెట్ లేకర్ 100 మైల్ తక్ సర్వీస్ కర్కే आओ. ట్రైన్లో టికెట్ తీసుకుని 100 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ ట్రైన్లో సేవ చేసి రండి. एक डिब्बे में से दूसरे डिब्बे में, फिर तीसरे में. बहुत सहज है. ఈ విధంగా ఒక డబ్బా నుంచి ఒక డబ్బాలోకి వెళ్ళి చాలా ఈజీగా సేవ చేయొచ్చు. బచ్చోं को सर्विस का शौक रहना चाहिए. పిల్లలకు సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. अच्छा मीठे मीठे सिकरदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है विचार सागर मंथन कर अच्छे अच्छे रतन निकालने हैं. మనం జ్ఞానాన్ని మననం చేసి మంచి మంచి రత్నాలు లాంటి విషయాలని బయటకు తీయాలి. కమాయి జమా కర్నీ హే, పుణ్య సంపాదన చేసుకోవాలి. సచ్చా సచ్చా ఖుదాయి ఖిద్మత్గార్ బన్ సేవా కర్నా హై. నిజమైన భగవంతుడికి సాయం చేసే పిల్లలు అవ్వాలి, అయ్యి సేవ చేయాలి. పడాయి కా బహుత్ షౌక్ రఖనా హై. ఈ చదువు పట్ల చాలా శ్రద్ధ ఉండాలి. జబీ భీ సమయం మిలే ఏకాంతమే చలే జానా హై. ఇప్పుడు టైం దొరికినా కానీ ఏకాంతంలో వెళ్ళాలి. ఐసా అభ్యాస్ హో, అలాంటి సాధన ఉండాలి. జో జీతే జీ ఈ శరీర్ సే మరే హుయే హై. ఎలాంటి సాధన, ఈ శరీరంలో ఉంటూ కూడా లేనట్లుగానే మీరు అలవాటు చేసుకోవాలి. ఇస్ స్టేజ్ కా అనుభవం హోతా రహి. ఈ స్థితి అనుభవం చేసుకోవాలి. దేహ కా భాన్ భీ భూల్ జాయ్. దేహభ్రాంతిని కూడా మర్చిపోవాలి అంటున్నారు. వరదానం, భిన్నతాకు మిటాకర్ ఏకతా లానే వాలే సచ్చే సేవాధారి భవ. భిన్నత్వాన్ని తొలగించి ఏకత్వాన్ని తీసుకొచ్చేవారై మీరు సత్యమైన సేవాధారి అవ్వండి. బ్రాహ్మణ్ పరివార్కి విశేషత హై అనేక్ హోతే భీ ఏక్. బ్రాహ్మణ పరివారం అంటే ఎంతమంది ఉన్నా వాళ్ళందరిది ఒకటే మాట. ఆప్కి ఏకతా ద్వారా హీ సారే విశ్వమే ఏక ధర్మ ఏక రాజ్యకి స్థాపన హోతి. మీరెంత ఐక్యతతో ఉంటే ప్రపంచం అంతా కూడా ఒకే ధర్మం ఒకే రాజ్యం స్థాపన అవుతుంది. ఇస్లియే విశేష అటెన్షన్ దేకర్, అందుకే మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి భిన్నతాకు మిటావు, భిన్నత్వాన్ని తొలగించండి. ఆరు ఏకతాకు లావు, ఏకత్వాన్ని తీసుకురండి. తబ్ కహేంగే సచ్చే సేవాధారి, అప్పుడే మీరు నిజమైన సేవాధారి అవుతారు. సేవాధారి స్వయం ప్రతి నహి లేకిన్ సేవా ప్రతి హోతే. సేవాదారులు వాళ్ళ కోసం కాదు, సేవ ఇతరుల కోసం, సేవ కోసమే ఉన్నారు. స్వయంగా సబ్ కుచ్ సేవా ప్రతి స్వాహా కర్తే. ఎవరైతే తన సర్వస్వము సేవ కోసం స్వాహా చేస్తారో, జైసే సాకార్ బాప్నే సేవామే హడ్డియా బి స్వాహా కియా. ఎట్లా బ్రహ్మ బాబా ఈ యొక్క సేవ కోసం తన ఎముకలు అరిగేలాగా చేశాడు కదా, అయితే ఆప్కి హర్ కర్మేంద్రియ ద్వారా సేవ హోతీ రహే. మీ శరీరంలో ప్రతి అవయవంతో కూడా సేవ జరగాలి అంటున్నాడు బాబా. స్లోగన్, పరమాత్మ ప్యార్ మే ఖో జాओ తో దుఃఖంకి దునియా భూల్ జాయేగి. పరమాత్మ ప్రేమలో మునిగి ఉంటే ఈ దుఃఖపూరితమైన ప్రపంచాన్ని మీరు
మర్చిపోతారు అంటున్నారు బాబా. ఈరోజు పాయింట్ ఏంటంటే హమ్ దునియాకు పైగాం దేనే వాలే పైగంబర్ హై. మనం ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే సందేశవాహకులు. और कोई से किसी भी प्रकार का बंधन नहीं. మనకి ఎవరితో ఎలాంటి బంధన లేదు. సభీకో పైగాం దేనా సందేశ్ దేనా. అందరికీ బాబా యొక్క పరిచయం అంటే సందేశం ఇవ్వాలంతే. బాబానే హమ్ బచ్చోं को ये सेवा की ड्यूटी दी. బాబా మనకి సేవ యొక్క డ్యూటీ ఇచ్చారు. లేకిన్ స్వోన్నతి के लिए బాబా ने कहा, మన ఆత్మోన్నతి కోసం బాబానే ఏమన్నారంటే, హే బచ్చే తుమ్ హో బేహద్ కే వైరాగి. మీరు చాలా అనంతమైన వైరాగ్యం ఉన్నవాళ్ళు. బేహద్ కే త్యాగి, బేహద్ అనంతమైన త్యాగం ఉన్నవాళ్ళు. और బేహద్ కే తపస్వి, అనంతమైన తపస్య కూడా చెయ్యాలి మీరు. తుమ్ రాజర్షి హో, మీరు రాజర్షులు అన్నారు బాబా. తుమ్ రాజయోగి హో, రాజయోగి అంటే రాజర్షులు. ఏక్ బాబా కే సివాయ్ తుమ్హారా కోయి హై నే, బాబా తప్ప మీకు ఎవరు లేరు. తుమ్ బాబా కే ప్రాణ్ హో, బాబాకి ప్రాణప్రదం మీరంతా. బాబా తుమ్హారే ప్రాణ్ హై, బాబా కూడా మీకు ప్రాణప్రదమే. और कोई नहीं, మరి ఎవరికి ఎవరు లేరు. బాబానే మనమే బాబా కోసం. అచ్చా, ఓం శాంతి. साथी पुराना समाये सुहाना, साथी पुराना समाये सुहाना, हर मन को हरता. हर मन को हरता, प्रेम डोर से बाबा हम रूहों को खींचे. प्रेम डोर से बाबा हम रूहों को खींचे. आ गए जैसे शीतल शीतल झरनों के नीचे. हम जब से आए आपकी किरणों के नीचे, किरणों के नीचे. किरणों के नीचे. किरणों के नीचे. किरणों